దానికి నామాలు, దానికి ఇలా చిరిగినట్టుగా ఉన్నటువంటి విశేషం. అక్కడ మీరు చెయ్యి పెట్టి స్వామివారి హుండీలో డబ్బు వేసి అక్కడ కొంతమంది హుండీకి కళ్ళకద్దుకుంటుంటే అక్కడ ఇలా ఇత్తడి పలకల 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 పలకల్లా ఉన్న వాటిలోంచి లోపలికి చూస్తే ఆనందనిలయంలోకి ఎడుతున్న వాళ్ళు కనపడుతుంటే ఓ నమస్కారం చేస్తుంటే ఓ సెక్యూరిటీ గార్డు తుపాకీ పట్టుకుని అక్కడ నిలబడి ఉంటే మీరు ఆ హుండీ చుట్టూ తిరిగి ఎడం పక్కకి ఎడితే గోడ మీద ఇలా చెయ్యి పెట్టి డబ్బులు కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి కనపడితే చేతులెత్తి పొడుగ్గా పుట్టినందుకు జన్మధన్యం ఇవ్వాలా అని ఇలా రెండు చేతులు వేసి ఆవిడ పాదాలు పట్టుకుంటే చల్లగా కొంతమంది దోపేసిన నాణేలు తగిలితే ఓ నమస్కారం అమ్మవారికి పెట్టి ముందుకొచ్చి రంగనాయకుల వారు ఉన్నటువంటి ఆ పేటిక దగ్గర ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేసి పైకి లేచి బయటికి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే ధ్వజస్తంభం దగ్గర ఉచిత ప్రసాదం ఇస్తున్న దగ్గరికి వెళ్ళి చెయ్యి పెడితే మీకు చిన్ని లడ్డు చేతిలో పెడితే ఆ పూలబావి దగ్గర నిలబడి ఆ లడ్డు తిని యాలుక్కాయ తొక్క యొక్క పీచు పంటిలో దూరితే నోట్లో వేలు పెట్టుకోపోతుంటే భార్య అదిగో మళ్ళీ ఎంగిలి బయటికి వెళ్ళాక తీతురు కానీ ఎప్పుడు నోట్లో వేలు ఎడతారు అంటే అవునవునవును అని ఆ లోపల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో ఉన్న వంటశాల దగ్గర అష్టదళ పాదపద్మారాధన ప్రసాదం కవర్లతో పుచ్చుకుంటే అందరూ ఆ పెద్ద లడ్ల వంక చూస్తే మీరు కోటీశ్వరులైపోయినట్టు భావించి ఆ పంపుల దగ్గర చేయి కడుక్కుని అప్పటి వరకు పెద్ద పెద్ద అగ్ని చట్రాలు అవి స్వామివారికి ముందు వెళ్ళినటువంటివి అక్కడ పెట్టి ఇంకా చిన్ని చిన్ని జ్వాలలతో వెలుగుతుంటే నీళ్లు పోసి ఆర్పిన చోట్ల పొగలొస్తుంటే ప్రసాదాల జిడ్డు కింద పడి కాళ్ళు జారకుండా నీటి గొట్టాలతో తడుపుతుంటే పరిచారికులు ఆ తడికి మీ కాళ్ళు కడగబడితే మీరు అక్కడికి వచ్చి ఎడం పక్కకి తిరిగి తివాచీ మీద కాలు పెట్టి ఇలా పైకి చూస్తే మళ్ళీ గుణపం వంక చూసి మళ్ళీ ఇలా తల ఓసారి కుడిపక్కకి తిరిపితే ధ్వజస్తంభం అడ్డొచ్చి ఇంకేం కనపడకపోతే ఈశ్వరా నాకు పునర్దర్శనమియ్యని మెట్టు దాటి బయటికొచ్చి ఒక్కసారి ఆ స్వర్ణ తేరు పూర్వం ఉండే దగ్గర నుంచి ఇలా తెల్లటి గోపురం వంక చూసి ఆ మూల లోపల సెక్యూరిటీ పోస్ట్ మీద తుపాకీ పట్టుకు నించున్న గార్డులు కనపడితే ఈశ్వరా ఇటువంటి రక్షణలు ఏవీ అవసరం లేకుండా నీ దేవాలయంలోకి ఏ చెకింగు అవసరం లేకుండా భక్తులు హాయిగా వెళ్ళగలిగిన రోజు తొందరగా వచ్చేట్టుగా అనుగ్రహించు తండ్రి అని ఒక నమస్కారం చేసి మీరు సంతోషంగా వస్తే ఇప్పుడు వాడు మిమ్మల్ని ఆకర్షించేశాడా లేదా? ఎన్ని గంటలు మీరు ఉన్నా క్యూలో ఆ చూసేటప్పటికి మీరు ఎంతో ఆనందపడిపోయి అబ్బబ్బబ్బా ఏమి దర్శనం అని ఆనందం పొందితే అదే అతీవ ప్రియదర్శనం. ఆ లాగేసిన ఆకర్షణ శక్తి ఉందే దానికి అతీవ ప్రియదర్శనం. దానికి వృద్ధుడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా లాగగలిగిన ఆకర్షణ శక్తి రాశీభూతమై వెంకటేశ్వరుడైతే అదే రామచంద్రమూర్తిగా కూడా కూర్చుంది. అటువంటి స్వరూపాన్ని చూసినటువంటి ఆ శూర్పణక రాక్షసి అయినా కామాన్ని పొందింది. రాక్షసి కాబట్టి కామాన్ని పొందింది, భక్తుడైతే పరవశాన్ని పొంది ఉండేవాడు. కాబట్టి ఇవాళ శూర్పణక పొందినటువంటి రామదర్శనం అన్న ఆనందం దగ్గర శనివారం మానసికంగా టికెట్ లేకుండా వెంకటాచలం ఆనందనిలయం దర్శనం మీకు అయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుని రేపు మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం. మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లే చక్కగా ఒక్కసారి వామనామాలు 11 పర్యాయాలు చెప్పుకుందాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధాళువులై కూర్చుని ఉండేదరుగాక. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నను అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము 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 రమ్యమైనది రామనామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము
రామనామము రామనామము రమ్యమైనది రామనామము తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము 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 రమ్యమైనది రామనామము చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము 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 రమ్యమైనది రామనామము చూపు మానసమొక్కటై మరి చూడవలయును రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము శరణు శరణను విభీషణునకు శరణమొసగిన రామనామము 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 రమ్యమైనది రామనామము దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము 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 రమ్యమైనది రామనామము రేపు ఒక పెద్ద పండగ, ఒక అద్భుతమైన పండగ. రేపు ఉదయం పెద్దలకి కూడా అవకాశం ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. కాబట్టి పెద్దలు పిల్లలు అందరం ఒక్క 45 నిమిషాల సేపు మౌనమైనటువంటి రామలేఖన యజ్ఞాన్ని చేద్దాం. రామచంద్రమూర్తికి పూజలో చెప్తారు, రామా నీ కింకరులు నీ భక్తులు చూడు దేవాలయంలో కూర్చుని రామనామలేఖనం మొదలుపెట్టారు, నీ నామం రాస్తున్నారు, రామా నువ్వు చూసి కాపాడు అని చెప్తారు, మొదలు పెడతారు. అన్ని చోట్ల బెల్స్ మోగుతాయి, స్పీకర్స్ పెడతారు. ఆ బెల్స్ మోగ్గానే రాయడం మొదలు పెడతాం, శ్రీరామ 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 అంటూ. దీనికి ఏం పేపర్ లాగేసుకోవడం, టైం అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు. రాసేసిన తర్వాత పట్టుకెళ్ళి రామాలయంలో ఇచ్చేయడం. రామచంద్రమూర్తి యొక్క మాడ, నేను మీరు రాసిన దానికి సంతోషించి మిమ్మల్ని నేను కృతార్థుణ్ణి చేస్తున్నాను, మీ వెంట నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను, నమ్మిన వాడికంతే, నన్ను పాలింపగ నడచి వచ్చితివా అంటారు త్యాగరాజస్వామి. ఆ రాముల వారి ఫోటో తీసుకొచ్చిస్తే, స్వామి ఇంత బడలిక నడిచి వచ్చావా నా కోసం అన్నారు. రాముడే మీ వెంట మీ ఇంటికి వస్తున్నట్టే లెక్క. బహుముఖాలతో సహస్రశీర్ష పురుష, ఆయన అన్ని ముఖాలతో రాగలడు కాబట్టి అనంతమైన రూపాలతో మీ ఇంటికి వస్తాడు. మిగిలిన విషయాన్ని హరిప్రసాద్ గారు చెప్తారు. కాబట్టి మీ అందరూ రేపు చక్కగా మీ పిల్లల్ని, పక్కింటి పిల్లల్ని అందరినీ తీసుకురండి. 7:30 మాత్రం తలుపులు వేసేస్తారు. ఎందుకంటే దేనికైనా ఒక క్రమశిక్షణ, ఒక నియతి ఉండాలి. ఆ నియతి కాలనియమం లేకపోతే దానికి అందం ఉండదు. ఎప్పుడో తప్ప దానికి అలా ఉండకూడదు, బాగుండదు. ఏదైనా చేస్తున్నామంటే చెయ్యవలసిన వేళలో, మీరు ఇప్పుడేగా విన్నారు, అంత చలిలో స్నానం చేసిన మహాపురుషుడు ఆయన. ఒక కాలనియమం ఉండాలి. 7:30 తలుపులన్నీ వేసేస్తారు. ఇక అప్పుడు మాత్రం ఆ లోపలికి పంపి రామనామం రాసేటటువంటి అవకాశం కలగదు. కాబట్టి ఒక్క 45 నిమిషాలు శ్రీరామాయణ ప్రవచనాంతర్గతంగా రామనామాన్ని ఇక్కడ శారదాపీఠంలో కూర్చుని తవ పూజాంతర్గతేన అని చెప్పి సంకల్పం చేసినప్పుడు రామనామం రాసి రామ మాడ పట్టుకెళ్ళేటటువంటి భాగ్యాన్ని పొందండి. పిల్లలందరికీ రామనామం రాయడానికి కాగితంతో పాటు కళాన్ని కూడా ఉచితంగా అన్న మాట నేను ఎప్పుడు వాడను. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నామంటే అహంకారం అవుతుంది. నాకు ఉంది నీకు లేదు ఇస్తున్నాను అవుతుంది. లేకపోతే నాకు ఇవ్వాలనిపించింది నీకు ఇస్తున్నాను అవుతుంది. కాదు, రామనామం రాసేటటువంటి పసిచేతులలో ఆ కళాలు వెళ్ళేటటువంటి అదృష్టము తాము పొందడానికి ఆ కళాలనిచ్చి వాళ్ళు కూడా అదృష్టాన్ని పొందుతున్నారు. కాబట్టి రేపు చక్కగా ఇదొక గొప్ప యజ్ఞం. 45 నిమిషాలు ఇంతమంది మౌనంగా దేవాలయం అంతా, పిల్లలందరికీ దేవాలయ ప్రాంగణాలు ఇద్దాం. ఎందుకంటే మనం పిల్లల్ని ఎప్పుడు వృద్ధిలోకి తీసుకురావాలి. పిల్లలకి దేవాలయ ప్రాంగణం ఇద్దాం, మనందరం చక్కగా ఇదంతా కూర్చుందాం. ఇదంతా కూర్చుని రామనామం రాసేయడం, ఇచ్చేయడం, రామమాడ పట్టుకోవడం, వెళ్ళిపోవడం. రేపు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు సాయంకాలం అసలు ఉపన్యాసానికి ప్రారంభం ముందే ఈ చారిత్రాత్మక ఘట్టం గురించి ఆనందంతో హరిప్రసాద్ గారు మాట్లాడితే వినాలన్న నా కోరిక తీరేటట్టుగా రామచంద్రమూర్తి అనుగ్రహించాలని కోరుకుంటూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వ